40 రూపాయల కిలా, 50 రూపాయల కిలా, 54 రూపాయల కిలా, 60 రూపాయల కిలా, ఇవన్నీ మీరు చూస్తున్నాయి అన్ని సన్న బియ్యాలు అనమాట. ఇలాగ బియ్యమే కదండి, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, కొర్రలు, సామలు, అరికలు, అంటుకొర్రలు, ఊదలు, ఇట్లా అన్ని రకాల మిల్లెట్స్ తక్కువ రేట్ ఉంటాయండి. డెడ్ అంటే డెడ్ చిప్ ఉంటాయి. ఇది హోల్సేల్ డీలర్ కాబట్టి ఆ రేట్లు ఇస్తాను మీకు. 4 బ్యాగులు తీసుకుంటే ఒక కిలో బాస్మతి బియ్యం ఫ్రీ వస్తుంది. మన 4 బ్యాగులు తీసుకున్నా, 45 బ్యాగులు తీసుకున్నా మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే నో చార్జెస్ ఉంటుంది అనమాట. ఒకవేళ డబ్బులు కావాలన్నా తీసిస్తాం మీకు. సన్న బియ్యం 40 రూపాయలు కిలో ఎందుకంటే తక్కువ ఇస్తాను. ఏవైనా కానీ మనకు రైస్, ప్రతి ఒక్క రైస్ అనమాట హెచ్ఎండి, సోనా మసూరి, కర్నూలు ఏదైనా కానీ డైరెక్ట్ వస్తుంది. అందుగురించి మనం రీజనబుల్ ఎవరు లేరు కాబట్టి నువ్వు తక్కువ రేట్కి ఇచ్చేస్తావు అంతే. అన్న నాకు చిన్న డౌట్ అన్న, ఇప్పుడు సపోజ్ నేను ఒక 4 బస్తాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత 2 నెలలకి అలా అన్ని పురుగులు ఫామ్ అవుతాయి. ఆ పురుగులు ఎందుకు ఫామ్ అవుతాయి? పురుగులు ఫామ్ కాకుండా ఏం చేయాలి అన్న? మన దగ్గర బోరిక్ యాసిడ్ అని చెప్పి ఉంటది అన్న. ఇది అనేది మనకు 25 kgs అనేది ఒక చిన్న 50 grams వాడితే పురుగులు అనేది మన దగ్గర వెళ్ళిపోతాయి అన్న. ఇది వేస్తే అపాయం ఏం కదా మాకు? హెల్త్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇది మనకు తినేసి కూడా ఇంట్లో ఎట్లుంటది అన్న, సేమ్ ఇది కూడా బోరిక్ యాసిడ్ తినొచ్చు అన్న. దీనికి ఏం ప్రాబ్లం ఉండదు అన్న. అనేది ఒడ్లు అనేవి మన దగ్గర మంచి ఎండకపోతే పురుగులు ఫామ్ అవుతాయి అన్న. 200 పడుతుంది అన్న పావు కిలో వచ్చేసి ప్యాకెట్. ఇది బ్రౌన్ రైస్ మన దగ్గర 65 రూపాయల కిలో ఉంటుంది. అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి అన్న మన దగ్గర. ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకుంటా, కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలి. సో మిల్లెట్స్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ రేట్కి ఇస్తారంట. తక్కువ రేట్కి ఇస్తా, తక్కువ రేట్కి ఇస్తాను. బయట కంటే చాలా తక్కువ రేట్కి ఇస్తాను. ఓకే, మీ పేరు అన్న? సంతోష్ అన్న పేరు. అన్న షాప్ పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఆ బోర్డు మీద చూడొచ్చు. శ్రీ వీరభద్ర రైస్ డిపో. అడ్రస్ వచ్చేసి జిల్లాలో కూడా అనమాట. ఎలిబిన నుంచి హార్డ్లీ 4 కిలోమీటర్లే. దగ్గరలో స్వాగత్ హోటల్ ఉంటాయి. గూగుల్ మ్యాప్ లొకేషన్ కామెంట్ లో పిన్ చేసి పెడుతున్నా.